రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్కారం. స్టాలిన్ వర్సెస్ విజయ్లా అనే ఎపిసోడ్ మొత్తం కూడా మనకు కనిపించింది. బట్ స్టాలినే గెలుస్తామని అందరూ అనుకున్నారు. అట్లాంటి స్టాలినే తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. సో అది కూడా ఒక నార్మల్ అభ్యర్థి పైన, కేవలం విజయ్ పార్టీలోంచి వచ్చి గెలిచినటువంటి వ్యక్తి. గతంలో రెబల్గా ఆయన ఉండొచ్చు, బట్ టీవీకే నుంచి గెలిచినటువంటి వ్యక్తి. బట్ వాట్ ఐమ్ సెయింగ్, దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, ఒక ఓటు విలువ ఎంత అన్నది కూడా ఈ ఎన్నికల్లోనే కనిపించింది. ఒకానొక నియోజకవర్గంలో శ్రీనివాసన్ అనేటువంటి వ్యక్తి ఒకే ఓటుతో గెలిచారు. సో ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పేసి ఎన్నిక తేల్చి చెప్పింది ఒకటి. మోరోవర్, ఈ దశాబ్దాల రాజకీయ వ్యవస్థను కూడా మార్చేసింది. సో ఇక్కడ రాజకీయం మారట్లేదు, రాజకీయం కూడా మారాలి. యువత మారింది, ఇక యువత చేతుల్లోకి వచ్చేసింది దేశం అనేటువంటి సంకేతం ఏమైనా కనిపిస్తుందా? ఏ అంశాలు ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి సార్ ఈ ఎన్నికల్లో? శ్రీకాంత్, రాజకీయాలపైన పూర్తిగా నమ్మకాలు కోల్పోతున్నటువంటి దశలో అప్పుడప్పుడు కొన్ని నమ్మకం కలిగించేటటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. బట్ అట్లాంటి సంఘటన ఇటీవల నేపాల్లో జరిగింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడులో జరిగిందని మనం నమ్మాలి. ఎందుకనంటే అక్కడ ఆ పార్టీలు, ఆ వ్యక్తులు సాధించినటువంటి విజయాల వెనకాల ఉన్నటువంటి చరిత్ర చూస్తే మనకి వీళ్ళు కూడా రాజకీయాలను తట్టుకొని నిలబడగలిగి విజయం సాధించి అధికారంలోకి వస్తారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఘటన చూడాలా. మీకు చూడండి, నేపాల్లో పెద్ద సంక్షోభం వచ్చి ప్రజలందరూ తిరగబడ్డప్పుడు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక 2022లో కాఠ్మండు మేయర్ గా గెలిచినటువంటి ఒక వ్యక్తిని దేశ ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటే తను ఏం చెప్పాడు తెలుసా? నేను ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి అవుతాను, ఇలా దొడ్డిదారిన కాను అని చెప్పి 2026లో జరిగినటువంటి నేపాల్ ఎన్నికల్లో పాల్గొని ప్రజల మన్నలతోటి అధికారంలోకి వచ్చారు. ఒక రాప్ స్టార్ అంతే. తనకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, వారసత్వము పెద్ద ఏమీ లేనటువంటి ఒక సాదాసీదమైనటువంటి వ్యక్తి ఆ దేశ ప్రధానమంత్రి కాగలిగారు ప్రజల మద్దతుతోటి అనేటటువంటి విషయాన్ని నేపాల్లో ఇటీవల బాలేంద్ర షా నిరూపించి చూపించాడు. అట్లాగే ఇప్పుడు మనకి 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి తమిళనాడు ఎన్నికలు. తమిళనాడు అంటే మనకి గుర్తొచ్చేటటువంటిది ఏంటి అంటే 49 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని ద్రవిడ పార్టీల ఆధిపత్యంలోనే కొనసాగింది. రెండు ద్రవిడ పార్టీలను ఎదురు నిలిచి ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ మనుగడ సాగించలేదు. కానీ అట్లా 2 పార్టీలను ఎదుర్కొని క్యాడరు లేదు, లీడర్లు లేదు. అయినప్పటికీ ఒక అద్భుత విజయాన్ని సాధించి పోటీ చేసినటువంటి మొదటిసారే 35% ఓట్లు, 1,72,00,000 ఓట్లను సాధించి 2 ద్రవిడియన్ పార్టీలను వెనుకకు నెట్టి దరిదాపు 107 శాసనసభ స్థానాల్లో గెలిచి అధికారానికి ఒక్క అడుగు దూరంలో నిలబడి అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీగా విజయ్ నిలబెట్టడం రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయంగానే చూడాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే దేశమంతా కూడా తమిళనాడులో జరిగిన విజయ్ ఎన్నికపైన ఎందుకు దృష్టి పెట్టింది? ఒకసారి మనం ఆలోచించాలి. బెంగాల్లో బీజేపీ అంత పెద్ద విజయాన్ని సాధించిన ఆ విజయాన్ని తమిళనాడులో టీవీకే సాధించినటువంటి విజయం మరుగున పరిచింది. ఎందుకు పరిచింది అని అంటే, బెంగాల్లో జరిగింది అధికార మార్పిడి, కానీ మీకు తమిళనాడులో జరిగింది రాజకీయ గుణాత్మక మార్పిడి. అందుకని మొత్తం దేశం అంతా కూడా తమిళనాడులో జరిగినటువంటి విజయ్ విక్టరీ పైనే విశ్లేషణలు చేశారు, విజయ్ విక్టరీ గురించే మాట్లాడుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. 2 పార్టీలు బలంగా వేళ్లు నూనుకొనిపోయిన పార్టీలు, కూటమిలతో కట్టినటువంటి పార్టీలు, బలంగా కనపడుతున్నటువంటి పార్టీలు ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా తను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఒంటరిగా పోటీ చేసి నెగ్గి విజయం సాధించి చూపించడం అంటే మామూలు విషయం కాదు అని. ఇంకోటి ఏంటి, ఈ యువత తీర్పు ఏమిచ్చిందంటే సార్, అంటే మీరు కంటిన్యూషన్ కంటే ఈ యువత కానీ ప్రజలు కానీ తీర్పు ఏమిచ్చారంటే, గత మూస పద్ధతి పోయింది, గత ఎన్నికల విధానం పోయింది, ప్రజలు అంటే ఒక ఏజ్ దాటేసిపోయింది, ఇంకొక జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఈ తీర్పు ఎట్లాంటి సవాళ్ళు అంటే సార్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలకు, చాలామంది జర్నలిస్టులకు, చాలా సర్వే సంస్థలకు తో పాటు చాలామంది విశ్లేషకులకు అందరికీ కూడా అప్డేట్ అవ్వండి అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించింది. ప్రజలు మారారు, సో ఆలోచన విధానం కూడా మారాలని. ఖచ్చితంగా శ్రీకాంత్. ఎందుకనంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
విజయ్ పార్టీ గెలుస్తుందని ఏ ప్రీ పోల్ సర్వే సంస్థ కానీ ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ కానీ ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా ఎవ్వరు కూడా విజయ్ గెలుస్తారని అనలేదు. విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, అవును ఏ పార్టీ ఓట్లు చీలుస్తారు, ఏ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తారు అనేటటువంటి ఒక లిమిటెడ్ విశ్లేషణ జరిగింది తప్ప అవును బియాండ్ వచ్చేసి విజయ్ ఈ స్థాయి విజయం సాధిస్తారని ఏ పార్టీ నమ్మలేదు, ఏ విశ్లేషకులు నమ్మలేదు, ఏ సర్వే సంస్థలు నమ్మలేదు, ఏ ఎగ్జిట్ పోల్ సంస్థలు నమ్మలేదు, ఏ మీడియా సంస్థలు కూడా నమ్మనటువంటి ఒక, అందుకే నేను ఏమంటున్నానంటే విజయ్ సాధించినటువంటి ఒక విజయం అద్భుత విజయంగా మారిపోయింది. బట్ దీని వెనకాల ఉన్నటువంటి ఏంటి అని అంటే ఒక 4 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి శ్రీకాంత్. ఒకటి, తను ఒక సినిమా స్టార్ గా ప్రజల్లో సాధించుకున్నటువంటి ఫాలోయింగ్, అభిమాన సంఘాలు, అంటే ఈ విజయం వెనకాల గట్టిగా నిలబడింది అభిమాన సంఘాలు నిలబడ్డాయి. రెండోది, తను ఏమనుకుంటున్నాడో, తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో సోషల్ మీడియా ద్వారా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగినటువంటి ఒక యంత్రాంగాన్ని బిల్డ్ చేసుకున్నాడు. మూడోది వ్యూహం. ఇందాక మీరు శ్రీకాంత్ ఒక మంచి మాట చెప్పారు, టీవీకేని మనం ఇక్కడ తక్కువ అంచనా వేస్తాం, కానీ టీవీకే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతోటి ఈ ఎన్నికల్లో పాల్గొన్నది. దాని వెనకాల ఉన్నది కపిల్ సాహు అనేటటువంటి ఒక వ్యక్తి యంత్రాంగాన్ని నడిపినట్టుగా మనకు తెలుస్తుంది. కపిల్ సాహు ఐపాక్ లో ఒక సభ్యుడిగా పనిచేసినటువంటి ఒక స్ట్రాటజికర్ అన్నట్టు, ఆ పొలిటికల్ స్ట్రాటజీ వేయటంతో పాటు రెండోది విజయ్ వేసినటువంటి ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడ ఏంటి అని అంటే ఈ ఎన్నికని విజయ్ ఒక కోణంలోకి తీసుకుపోయాడు. అది ఏంటి అని అంటే విజయ్ వర్సెస్ స్టాలిన్. ఎప్పుడు విజయ్ ఏ సభలో మాట్లాడినా మొట్టమొదట స్టాలిన్ అంకుల్ అని ప్రారంభించి స్టాలిన్ సార్ దాకా మాట్లాడాడు. అంటే ఈ ఎన్నిక, ఈ పోటీ స్టాలిన్ కి విజయ్ కి మధ్య జరుగుతుంది అని ఒక ప్రొజెక్షన్ చేయటంలో, ప్రజల ముందు ఒక ఆప్షన్ పెట్టడంలో, ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ పడటంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ ఇవాళ అంచనాలకు మించి ఊహించినటువంటి విజయాన్ని ఇవాళ టీవీకే సాధించింది అనేటటువంటి విషయం. రెండోది, 4వ అంశం మేనిఫెస్టో. మేనిఫెస్టోలో కూడా యూత్ ని ఆకర్షించేటటువంటి, ముఖ్యంగా ఫ్యాన్ బేస్ యూత్ బేస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి యూత్ ని ఆకర్షించడానికి మేనిఫెస్టోలో జాగ్రత్తలు తీసుకున్నారు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. తర్వాత 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటటువంటి ఒకటి పెట్టారు. తర్వాత మహిళలు, స్ట్రాంగ్ బేస్ డిఎంకేకి మహిళల ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ మహిళల ఓటు బ్యాంకుని తన వైపుకు తిప్పుకోవటానికి మహిళలకి 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. 8 గ్రాముల బంగారం పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకి ఒక పట్టు చీర ఇస్తామని చెప్పారు. అక్కడ మహిళల్లో కొంత మైలేజ్ తీసుకొచ్చుకునేటటువంటి ఒక ఎత్తుగడ చేశారు. రెండోది, కావేరీ డెల్టా ప్రాంతంలో దరిదాపు శ్రీకాంత్ మనకి 41 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు టీవీకే 12 గెలిచింది అని అంటే టీవీకే మేనిఫెస్టో ఇంపాక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకనంటే రైతులు, ప్రధానంగా సారవంతమైనటువంటి భూమి ఉన్న పండించేటటువంటి రైతులు అక్కడ ఈ నియోజకవర్గాలను గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వాళ్ళ కోసం రైతు రుణమాఫీ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకురావటం, ఈ 4 అంశాలు ఫ్యాక్టర్స్ తీసుకురావటము టీవీకే విజయ్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తే యువత అట్రాక్ట్ అయ్యారు, ఉమెన్ ఓటర్స్ అట్రాక్ట్ అయ్యారు. తర్వాత డౌన్ ట్రాడన్ లో ముఖ్యంగా దళిత్ క్రిస్టియన్స్ అట్రాక్ట్ అయ్యారు. దీంతో పాటు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఏఐడిఎంకేకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి గౌడర్ కమ్యూనిటీ, ఈ గౌడర్ కమ్యూనిటీ ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో టీవీకే 21 నియోజకవర్గాల్లో గెలుపు సాధించింది అని అంటే టీవీకే అన్ని వర్గాలను తన వైపుకు తిప్పుకునేటటువంటి ఒక ఎత్తుగడ చేసింది. ఆ ఎత్తుగడ ఊహలకు అందకుండా, బాగా ఎక్స్పోజర్ కాకుండా తను అంతర్లీనంగా ఏం చేయాలని అది చేసుకుంటా పోయినట్లుగా మనకి చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా అసలు ఇప్పుడు మనం గమనించాల్సింది శ్రీకాంత్ ఏంటి అని అంటే గెలుపు ఒక ఎత్తు అయితే ఇప్పుడు విజయ్ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏంటి, విజయ్ ఏం చేయబోతున్నారనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది శ్రీకాంత్. ఎందుకనంటే చెప్పాను కదా, రాజకీయాలంటే హేవగించుకుంటున్నారు, రాజకీయాలంటే మనకు సంబంధించినవి కావనుకుంటున్నారు, రాజకీయాల్లో నెగ్గటం సాధ్యం కాదనుకుంటున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు టీవీకే విజయంలో. ఎందుకు అనంటే టీవీకే తరపున గెలిచినటువంటి 107లో 100కు పైగా సామాన్యులే గెలిచారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత సామాన్యులంటే సీఎం ని ఓడించే కలత్తూరులో
స్టాలిన్ లాంటి 7 సార్లు గెలిచినటువంటి స్టాలిన్ ని ఓడించేటటువంటి స్థాయిలో టీవీకే విజయాన్ని వాళ్ళు వ్యూహాత్మకంగా రూపొందించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మామూలు స్థాయి రాజకీయ నాయకుడే సీఎం ని వికే బాబు ఓడించగలిగారు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ రాయపురం నియోజకవర్గంలో విజయ్ దాము అనేటటువంటి ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యేగా గెలిచారు టీవీకే నుండి. తర్వాత తన 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 కారు నడిపేటటువంటి డ్రైవర్ కుమారుడు శబరినాథ్ కి విరుంబార్కంలో సీట్ ఇచ్చారు. అప్పుడే చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఒక కారు నడిపేటటువంటి డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు అనేటటువంటి ఒక ఆశ్చర్యం వెలుబుస్తే ఇవాళ అదే విరుంబార్కం నుండి శబరినాథ్ గెలుపు సాధించారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే టీవీకే సాధించినటువంటి విజయాల్లో సామాన్యులు, అతి సామాన్యులు, ఎలాంటి ఫేస్ వాల్యూ లేనటువంటి వాళ్ళు, ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు, వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున గెలుచుకుంటూ వచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీంట్లో ఇంకొక పాయింట్ సార్, మీరు అన్నారు సంక్షేమ పథకాలు మహిళలను ఆకర్షించవచ్చు అని చెప్పేసి. బట్ చాలా సందర్భాల్లో ఈవెన్ కరూరు ఘటన జరిగినప్పుడు కూడా అంతమంది చనిపోయినప్పుడు విజయ్ సిబిఐ ఎంక్వైరీ పెట్టినప్పుడు సో అంత వ్యతిరేకత విజయ్ మీద రాలేదు. సో విజయ్ని చూడడానికి వచ్చినప్పుడు నేషనల్ హైవేలే 4-5 గంటలు జామ్ అయినటువంటి పరిస్థితి. మోర్ ఓవర్ వాళ్ళు ఒక స్టార్డమ్ గాని చూశారు, విజయ్ని చూడడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ సభలోకి వచ్చినట్టు ఓట్లు వేయని వాళ్ళు కాదు, లేదంటే ఇంకేదో సెలబ్రిటీ కోసం వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఓటర్లు అనేది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. అండ్ ద పాయింట్ ఏంటంటే సార్, విజయ్కి గ్రామీణ స్థాయి వరకు కూడా ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. సో వాళ్ళే ఫ్యాన్సే కార్యకర్తలుగా మారారు, ప్రచారం చేశారు, ఎవరికి వారే బాధ్యత తీసుకున్నారు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని అనిపించింది. సో ఆ తలపతి ఈరోజు కమాండర్ ఇన్ చీఫ్గా కావడానికి ఆయన అభిమానమే, ఆయన ఫ్యాన్ కేడర్ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అనుకోవచ్చు కదా. అభిమాన సంఘాలు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే ఎన్నికల్లో. అయితే మీరు చెప్పిన దానికి ఒక చిన్న యాడ్ చేస్తాను నేను. తమిళనాడులో పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో 69 నియోజకవర్గాలు ఉంటే 60 చోట్ల గెలిచింది టీవీకే. ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే 69 నగరాల్లో నియోజకవర్గాలు ఉంటే 60 చోట్ల గెలిచింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడే ఏంటి అని అంటే గత ఎన్నికల్లో డిఎంకే మీకు చెన్నై పరిసర ప్రాంతాల్లో 22 నియోజకవర్గాలు ఉంటే 20 చోట్ల గెలిచింది. కానీ ఈసారి 2 సార్లే గెలిచింది. 16 చోట్ల టీవీకే గెలిచింది. 16 చోట్ల టీవీకే గెలిచింది. దానికి ఒక ఎత్తుగడ ఉంది. ఆ ఎత్తుగడ ఏంటంటే పెరంబూర్లో స్వయంగా విజయ్ దిగటం. ఎందుకు? పెరంబూర్ అనేది చెన్నై పరిసర ప్రాంతాలకు ఆనుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. అదే ఎత్తుగడతోటి పెరంబూర్ నుండి పోటీ చేశారు విజయ్. కాబట్టి సక్సెస్ నియోజకవర్గం కూడా అదే బెల్ట్ లో ఉంటుంది కదా. వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు వేయటంలో డిఎంకే ఎక్కడ బలంగా ఉందో ఆ బలాన్ని దెబ్బగొట్టడంలో విజయ్ సక్సెస్ అయినట్టుగా మనకు కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 165 నియోజకవర్గాలు ఉంటే విజయ్ పార్టీ గెలిచింది కేవలం 47 చోట్ల మాత్రమే. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ద్రవిడియన్ పార్టీలు తమ బలాన్ని నిలబెట్టుకున్నాయనేటటువంటి విషయం ఈ అంకెతో కనపడుతుంది. అంటే వీటన్నిటికంటే కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి శ్రీకాంత్ అంటే, మనకి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి శ్రీకాంత్ ఈ దేశంలో రాజకీయాల్లో. ఎక్స్పెరిమెంట్స్ జరిగిన ప్రతిసారి ప్రజలు ఆశపడ్డారు, ఇక రాజకీయాల్లో మార్పులు వస్తాయి, ప్రజలకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ పడితే ఆ ఆశను ఒమ్ము చేసినటువంటి సందర్భాలే మనకు కనపడ్డాయి. 2 ఉదాహరణలు, ఇప్పుడు జరిగింది 3వ ఉదాహరణ. ఆ 2 ఉదాహరణలు ఏంటి అంటే 1977లో కేంద్రంలో మొట్టమొదట జనతా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు చాలా సంతోషపడ్డారు. దేశానికి మంచి జరుగుతుంది, దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది, కొత్త పార్టీ వచ్చింది అనేటటువంటిది. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయింది, ప్రజలు నిరాశపడ్డారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, అస్సాంలో యూనివర్సిటీ నుండి ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అనే ఒక స్టూడెంట్ యూనియన్ యూనివర్సిటీ నుండి డైరెక్ట్ గా బయటకు వచ్చి 1985లో అస్సాం గణ పరిషత్ పెట్టి ప్రఫుల్ల కుమార్ మహంత లాంటి ఒక విద్యార్థి నాయకుడు ఆ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 1985లో అయ్యారు, 1996లో అయ్యారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయింది. వాళ్ళు కూడా ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సక్సెస్ చేయలేకపోయారు. ఇవాళ ఇంకొక ఎక్స్పెరిమెంట్ మీకు తమిళనాడులో జరిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పెరిమెంట్, తమిళనాడుని ద్రవిడ్ పార్టీల హస్తాల నుండి బయటకు తీసుకొని వచ్చి ఒక కొత్త తరం రాజకీయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి విజయ్. బట్ ఇదొక ఆశ. మరి ఈ ఆశ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూస్తే ఇవాళ గెలవటం కాదు, ఈ గెలుపుని నిలబెట్టుకోవటం. విజయ్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళు ఏంటో చెప్తాను శ్రీకాంత్. ఒకటి,
ప్రభుత్వం ఏర్పాటు చేయటం. ఎందుకు అనంటే 234 నియోజకవర్గాలు ఉన్నటువంటి తమిళనాడులో 118 రావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. కానీ విజయ్కి 107 వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకొక 11 మంది శాసనసభ్యులు కావాలి. బట్ ఈ 11 మంది శాసనసభ్యుల్ని ఎక్కడి నుంచి తీసుకుంటాడు, ఏ పార్టీలు మద్దతు ఇస్తాయి అనేది ఒక కీలకమైనటువంటి అంశం. దీన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. రెండోది ప్రభుత్వాన్ని స్థిరంగా నడపటం. అంటే అత్యవసర మార్కులతోటో లేకపోతే అత్యవసర మెజార్టీ తోటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఎంత స్థిరంగా నడపగలుగుతాడు. మీకు తెలుగువాడే పివి నరసింహారావు గారు పార్లమెంట్ లో అత్యవసర మార్కులతోటి మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1990లో దాన్ని సక్సెస్ఫుల్ గా నడిపినటువంటి ఒక చరిత్ర ఉంది. బట్ ఈయన ప్రభుత్వ స్థిరత్వం ఎలా ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎలా నడపగలుగుతాడు, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, తను ఇచ్చినటువంటి హామీలు, పేద ప్రజలకు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు. ద్రవిడ్ మోడల్ అన్నా సంక్షేమ మోడల్ అన్నా చాలా పాపులారిటీ ఉన్నటువంటి దేశంలో ఉంది. మరి ఈ హామీలను ఎట్లా నెరవేరుస్తాడు? పాయింట్. ఈ తమిళనాడు ఇవాళ అప్పులతో కూడుకుపోయినటువంటి రాష్ట్రము, అత్యధిక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడే. మరి విజయ్ ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నిలబెడతాడు? ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 అత్యంత కీలకమైనది. తమిళనాడులో అవినీతి పార్టీలుగా డిఎంకే, ఏడిఎంకే ముద్రపడ్డాయి. కానీ తన పార్టీకి అవినీతి ముద్ర లేకుండా, కళంకం అంటకుండా పాలన చేయగలుగుతాడా అనేది ఒక పాయింట్ అయితే, ఐదోది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పటి వరకు విజయ్ ఎలాంటి అధికారిక పదవులు నిర్వహించలేదు. కనీసం ఎమ్మెల్యే కాదు, మొదటిసారి ఎమ్మెల్యే, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యారు. తన పార్టీ తరపున గెలిచినటువంటి ఒక్కళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ రాజకీయాలకు కొత్త, మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎంతవరకు పాలనని సమర్థవంతంగా నడపగలుగుతాడు, ఎంతమంది అధికారులను సమర్థవంతంగా పని చేయించుకోగలుగుతాడు, తమిళనాడుకి ఏ లుక్ ఇవ్వబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీంతో పాటు ఒక కొత్త తరం రాజకీయాన్ని టీవీకే విజయ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ కొత్త తరం రాజకీయం ఇవ్వగలుగుతాడా? కొత్త తరం రాజకీయం అంటే ఏంటి శ్రీకాంత్? ప్రజలతో మమేకమవ్వటం, ప్రజలతో కలిసిపోవటం, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేయటం, ప్రజల కోసం పాలన చేయటం, ప్రజల కష్ట సుఖాలను ఫ్రమ్ టైం టు టైం తెలుసుకోవటం. ఇట్లాంటి కొత్త తరం నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం విజయ్ పనితీరే చెబుతుంది. విజయ్ ఈ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలను నెరవేర్చకపోతే ఇది కూడా తాను ముక్కగానే మిగిలిపోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 100 మంది రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ పార్టీల్లో ఇది ఒక పార్టీగా మిగిలిపోతుంది అనేది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 11 మంది శాసనసభ్యులు అవసరం అవుతారు. ఈ 11 మందిని ఎక్కడి నుంచి తీసుకుంటారు? అది ద బిగ్ టాస్క్. సరే, ఇందులో ఒక పాయింట్. సరే, ఇది సవాళ్ళు ఎట్లా ఎదుర్కోబోతున్నారు అంటే, విజయ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేటువంటి ధీమా